నమస్కారం. మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం. కైలాస శరణ శివచంద్రమౌళి ఫణీంద్రమాత ముకుటి జలాలి ఈ శివ స్తోత్రంతో మొదలయ్యే ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శివభక్తికి నిదర్శనం. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ దేవాలయం యొక్క చరిత్ర, విశిష్టత మరియు సందర్శన వివరాలను తెలుసుకుందాం. రండి, ప్రయాణం మొదలు పెడదాం. బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం తూర్పు చాళుక్యుల రాజు గుణగ విజయాదిత్య ఆధ్వర్యంలో క్రీస్తు శకం 849 నుంచి 892 మధ్య నిర్మితమైంది. ఈ ఆలయం శివునికి అంకితమైనది. ఇక్కడ శివుడు గోలింగేశ్వర స్వామిగా, పార్వతీదేవి రాజరాజేశ్వరిగా కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో ఆవులు ఒక నిర్దిష్ట స్థలంలో పాలు కార్చడం గమనించిన గొల్లలు ఆ స్థలాన్ని తవ్వగా 3 శివాలయాలు బయటపడ్డాయి. ఈ 3 ఆలయాలను త్రిలింగ క్షేత్రంగా పిలుస్తారు. ఆవుల పాదాలచే తాకబడి పాలతో అభిషేకం చేయబడిన ఈ శివలింగం గోలింగేశ్వర స్వామిగా పిలువబడుతోంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పండుగను 5 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు కొడమంచిలి రఘు అండి. ఇక్కడ ఆలయ ప్రత్యేకత వచ్చేసి ఈయన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనకి విగ్రహానికి కుడి పక్కనంతా స్వామివారి పుట్టు ఉంటుందండి. అక్కడ రోజు ఏంటంటే ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలని ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందు దాంట్లో కానీ వేసి ఆ పుట్ట దగ్గర పెట్టి తలుపులేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రోజు ఇక్కడ సర్పరూపైన వచ్చి ఆ పెట్టిన పాలని తాగిసి వెళ్తుంటారండి. వచ్చిన భక్తులు కూడా ఉదయం నుంచి సాయంకాలం లోపల గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ స్వామివారు అందరికీ సర్పరూపైన వచ్చి దర్శనం ఇచ్చి వెళ్తారండి. మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు చాలా చోట్ల చూసే ఉంటాం. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు. ఇక్కడ స్వామికి వాహనం కాలేదు కాబట్టి ఈయన బ్రహ్మచారి మాట అండి, పాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మన భారతదేశం మొత్తం మీద 2 చోట్ల ఆయన బ్రహ్మచారిగా వెలిసారండి. ఆ 2 స్వయంభూ క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు పళని క్షేత్రం అయితే, 2వ క్షేత్రంగా బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తారన్నమాట. ఈ 2 క్షేత్రాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దక్షిణముఖంగా ఉంటారు. అందుచేత ఈ స్వామి అంగారకుడు క్షేత్రంగా చెప్పబడుతుంది. అందుచేత ఈ స్వామికి ఏంటంటే మంగళవారం అంటే ఇష్టమైన రోజు. మంగళవారం రోజున కనుక మనం ఇక్కడికి వచ్చి స్వామివారి నిజరూప దర్శనానికి మనం ఏదైనా ఒక కోరికంటూ అభిషేకం చేయించుకుంటే అండి, మనకి ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి తర్వాత రాహుకేతుల పూజ ఎక్కడైనా చేస్తారంటే అది బిక్కవోలని మాత్రమే అండి. కాళహస్తి వెళ్ళిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ ఇక్కడ మంగళవారం రోజున వచ్చి కుజరాహుకేతులకి, కాలసర్ప దోషాలకి, రుణ విమోచనానికి, విద్యకి వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి, దాంపత్యానికి, ఇలా మనకి ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా మంగళవారం వచ్చి ఇక్కడ స్వామివారి అభిషేకం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. మన ఈ ఆలయ ప్రత్యేకత వచ్చేసి శివ కుటుంబం అంతా ఒక చోట స్వయంభూగా వెలిసారు. మనకి సిద్ధి వినాయక స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ దేవి సమేత గోలింగేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివార్లు అందరూ దర్శనించి వెళ్తారు.
మనకి ఇక్కడ ఒకే ఆలయ ప్రాంగణంలో 3 శివాలయాలు దర్శనమిస్తారండి. ఇక్కడ ఏంటంటే ప్రతి శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుందన్నమాట. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ప్రవచనాల్లో చెప్తారు. మన పురాతన శివాలయాలు దర్శించుకున్నప్పుడు గమనిస్తే శివలింగం మధ్యలో చార్లాగా ఉంటుంది, దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. అలాంటి లింగాన్ని మనం ఒకసారి దర్శించుకుంటే కొన్ని వేల శివాలయాలు ఒకసారి దర్శించుకునే పుణ్యం వస్తుందని చెప్తారు కదండి. ఇక్కడ ప్రతి శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది అన్నమాట అండి. శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా? ఈ ఆలయం కాకినాడ నుంచి 29 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి 40 కిలోమీటర్లు, అమలాపురం నుండి 49.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ బిక్కవోలు ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి బస్సు లేదా టాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి. ఓం నమః శివాయ.